హలో గైస్ ఎలా ఉన్నారు? బాగా గ్యాప్ వచ్చింది కదా! ఆ గ్యాప్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికే ఒక చిన్న కథ తీసుకొచ్చా. ఆ కథ మీరు వినాలంటే ముందుగా ఇంకోటి తెలుసుకోవాలి. అదేంటంటే కృష్ణుడి కంటే నంబర్ 1 రథసారథి ఒకాయనున్నాడు. ఆయనెవరో తెలుసా? నలుడు. అసల నలుడెవరు? కృష్ణుడు రెండో స్థానంలో ఉండడం ఏంటి? ఈయన మొదటి స్థానంలో ఉండడం ఏంటి? అసలు ఎవరీ నలుడు? అది మీరు తెలుసుకోవాలనుకుంటే మహాభారతం సమయంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు పుణ్యక్షేత్రాలు తిరుగుతారు. ఆ సమయంలో ఆళ్ళొక మహర్షిని కలుస్తారు. ఆ మహర్షి వీళ్ళకి ఒక కథ వివరిస్తారు. సో, ఆ కథని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? వెల్కమ్ టు పెన్సిల్ స్టోరీస్. స్టార్ట్ చేసేద్దామా? పాండవులందరూ అరణ్యవాసం సమయంలో పుణ్యక్షేత్రాలు కూడా తిరుగుతున్నప్పుడు వాళ్ళకొక మహర్షి కనిపిస్తారు. ఆయనే బృహదస్వ మహర్షి. పాండవులు ఆయన్ని చూసి నమస్కరించి వాళ్ళు పడ్డ కష్టాలు, బాధలు అన్నీ మొత్తం ఆయనకి చెప్తారు. తర్వాత ధర్మరాజు మధ్యలో వచ్చి, "మాకొచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు. మాలాగా గతంలో ఎవరన్నా కష్టపడ్డారా?" అని అడుగుతారు. అప్పుడు వెంటనే ఆ మహర్షి, "మీలాగా ఒకళ్ళు కష్టపడ్డారు. వాళ్ళే నల దమయంతులు" అని కథ చెప్పడం మొదలుపెట్టారు. నలుడు రాముడు కాలం కంటే ముందువాడు. ఈయన నిషేధ రాజ్యానికి చక్రవర్తి. ఇతని భార్యే దమయంతి. ఈమె భీమరాజు కూతురు. వీళ్ళది విదర్భ రాజ్యం. అప్పటికే నల దమయంతులు గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం భీమరాజుకు తెలిసి కూతురు ప్రేమకి పరీక్ష పెడదామని చెప్పేసి స్వయంవరం పెట్టాడు. ఆ స్వయంవరంలో ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, యముడు వీళ్ళందరూ నలుడు వేషంలో వచ్చి నుంచుంటారు. కానీ అసలైన నలుడిని దమయంతి కనిపెట్టి అతని మెడలో మాల వేస్తుంది. వీళ్ళ నిజమైన ప్రేమకి మెచ్చి దేవతలందరూ దగ్గర ఉండి మరీ పెళ్లి చేస్తారు. ఇంకా పెళ్ళయ్యాక ఇంద్రుడు స్వర్గానికి వెళ్తుంటే దారిలో కలి, ద్వాపర అనే ఇద్దరు పురుషులు కనిపిస్తారు. వీళ్ళు యుగ పురుషులు. అయితే ఎక్కడికి వెళ్తున్నారు అని ఇంద్రుడు అడుగుతున్నాం. దమయంతి స్వయంవరానికి వెళ్తున్నామని అంటారు. ఇంద్రుడు వెంటనే వాళ్ళ పెళ్లి అయిపోయింది కదా, నలుడు అనే రాజు ఆమెని వివాహం చేసుకున్నాడు అని అంటారు. ఈ ఈ మాట వినంగానే కలికి, ద్వాపరకి బాగా కోపం వస్తుంది. మేము స్వయంవరం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న దమయంతిని వేరేవాడు పెళ్లి చేసుకుంటాడా? వీళ్ళు ఎలా సుఖపడతారో నేను చూస్తాను అని ఒక మంచి సందర్భం కోసం చూస్తూ ఉన్నారు. ఒకరోజు నలుడు మూత్ర విసర్జన అంటే టాయిలెట్‌కి వెళ్ళి కాళ్ళు కడుక్కోకుండా వస్తాడు. వెంటనే ఒక్క క్షణం కూడా ఆగకుండా నలుడిని కలి ఆవహిస్తాడు. మెల్లగా నలుడు వ్యసనాలకి బానిసవుతాడు. చెడు దారిలో నడుస్తాడు. తర్వాత ద్వాపర పురుషుడు పుష్కరుడు అనే పాచికలాడే వ్యక్తిని ఆవహిస్తాడు. వెంటనే పుష్కరుడు నలుడిని పాచికలాడడానికి పిలుస్తాడు. నలుడు 2 సార్లు ఆడతాడు, ఓడిపోతాడు. ఒక పక్కన దమయంతి అవసరం మనకి ఇవన్నీ అని చెప్పి హెచ్చరిస్తూ ఉంటుంది. కానీ నలుడు మాట వినడు. మూడోసారి కూడా ఆడతాడు. మొత్తం రాజ్యం అంతా కోల్పోతాడు. ఇద్దరు అరణ్యాల పాలవుతారు. ఇంకా నలుడు తన వల్లే ఇంత దారుణం జరిగింది, అంతఃపురంలో ఉండాల్సిన నా భార్య ఇలా అరణ్యాల చుట్టూ తిరగాల్సి వస్తుంది అని చాలా బాధపడతాడు. కొంత సమయానికి వాళ్ళకి చెట్టు మీద 2 పక్షులు కనిపిస్తాయి. వాడిని ఎలాగైనా పట్టుకొని కాల్చుకొని తిందాం అని అనుకుంటారు. వెంటనే నలుడు తన పంచెను ఊడదీసి ఆ పక్షులను పట్టుకుందామని చెప్పి విసురుతాడు. కానీ ఆ పక్షులు ఆ పంచెతో పాటు ఎగిరిపోతాయి. ఇంత దారుణమా అని బాధపడుతూ పంచె లేని నలుడిని చూసి దమయంతి చాలా బాధపడుతుంది. తన చీరలో సగం కొంచెం చింపి నలుడికిచ్చి కట్టుకోమని చెప్తుంది. వెంటనే నలుడు, "నా వల్లే కదా ఇంత దారుణం జరుగుతుందని చెప్పేసి నువ్వు నీ పుట్టింటికి వెళ్ళు" అని అడుగుతాడు. కానీ దమయంతి ఒప్పుకోదు. భర్తతో పాటు కష్టసుఖాలు కూడా అనుభవించాలి, అదే ధర్మం అని చెప్పేసి ఆగిపోతుంది. కొంతసేపటికి ఇద్దరు ఒక చెట్టు కింద పడుకుంటారు. కానీ నలుడికి నిద్ర పట్టదు. దమయంతిని వదిలేసి వెళ్తే తను తన పుట్టింటికి వెళ్ళిపోతుందని ఆశతో తనని వదిలేసి వెళ్ళిపోతాడు. కళ్ళు తెరిచి చూస్తే నలుడు కనిపించడు. అంత దట్టమైన అడవిలో దమయంతి ఒక్కదే బిక్కుబిక్కుమనుకుంటూ నలుడు కోసం వెతుకుతూ వెళ్తుంది. అలా వెళ్తూ చేది రాజ్యం ద్వారం ముందు నడుస్తూ దాటి వెళ్తుంది. అలా దాటి వెళ్తుంటే ఆ రాజ్యం యొక్క రాణి దమయంతిని చూస్తుంది. చూడంగానే దమయంతి యొక్క రాజ తేజస్సును చూసి, "మీ వాలకం చూస్తుంటే ఎవరో రాణిలా ఉన్నారు" అని అడుగుతుంది. అప్పుడు వెంటనే దమయంతి, "అవును, నేను రాణినే. సైరేంద్రి వ్రతంలో ఉన్నాను" అని అంటుంది. సో ఫ్రెండ్స్, సైరేంద్రి వ్రతం అంటే ఒకప్పుడు బాగా బతికిన రాణులు రాజ్యాలన్నీ కోల్పోయి మొత్తం ఇంకేం లేదు నా దగ్గర అనుకున్న టైంలో ఎవరో ఒక రాణుల దగ్గర సహాయకురాలుగా ఉంటూ వాళ్ళు చేసే పూజలకి పువ్వులు అందిస్తూ వాళ్ళని అలంకరిస్తూ దేవుడి భక్తిలో ఉంటూ ఉపవాసాలు ఉండడమే సైరేంద్రి వ్రతం అంటే. ఇంకా అదంతా విని ఆవిడపై జాలిపడి, "చేది రాజ్యం రాని నాతో పాటే ఉంటూ నీ సైరేంద్ర వ్రతం చేసుకోవచ్చు" అని దమయంతి చెప్తుంది. కొన్ని రోజులకి దమయంతి తండ్రి అయిన భీమరాజుకి జరిగిన విషయం అంతా తెలుస్తుంది. వెంటనే కూతురు అల్లుడు కోసం వెతికిస్తాడు. వాళ్ళలో ఒకడు సుదేవ అనే అతను ఒకరోజు చేది రాజ్యానికి వస్తాడు. వచ్చి రాణి పక్కన ఉన్న దమయంతిని చూసి వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడకి నమస్కరించి, "మీ తండ్రి గారు భీమరాజు గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు దమయంతి గారు" అని అంటాడు. అనగానే చేది రాజ్యం రాణి చాలా బాధపడిపోద్ది. అంటే ఇంతకాలం నాతో ఉండి నాకు సహాయకురాలుగా ఉన్నది
దమయంతినా అని చెప్పి ఆవిడ చాలా బాధపడుతుంది. ఇక వెంటనే చేదిరాజ్యం రాణి అతిథి సత్కారాలతో మర్యాదలతో ఆవిడని భీమరాజు దగ్గరికి పంపిస్తుంది. భీమరాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత దమయంతి ఇంకొంతమందిని మనుషుల్ని పెట్టి నలుడిని వెతకమని పంపిస్తుంది. అలా వెళ్ళిన వాళ్ళలో ఒకతను అయోధ్య రాజ్యంలో నలుడు గుణాలున్న వ్యక్తిని చూశాను, కానీ అతను నలుడులాగా లేడు, అతను ఒక కురూపి అని అంటాడు. అసలు నలుడు ఏమయ్యాడు? ఇప్పుడు నలుడు గురించి తెలుసుకుందాం. నలుడు దమయంతిని అరణ్యంలో వదిలేసి అలా వెళ్తున్నప్పుడు నిప్పుల్లో ఒక పాము చిక్కుకుంటున్నట్టు కనిపిస్తుంది. అతనే కర్కోటకుడు. నలుడు వెళ్ళి ఆ కర్కోటకుడిని కాపాడతాడు. దాని కృతజ్ఞతగా కర్కోటకుడు నలుడిని కాటు వేస్తాడు. కృతజ్ఞత అని చెప్పి కాటు వేసావేంటి అని అడుగుతాడు. నువ్వు ఇలా రాజులాగా అందంగా రాజసంగా కనిపిస్తే నీకెవరు పనివ్వరు, నువ్వు నలమహారాజా అని అందరూ గుర్తుపట్టేస్తారు, అందుకే నేను నిన్ను కాటేశాను. ఇప్పుడు నీ రూపం మారిపోతుంది, నువ్వు ఇంకా కురూపిలా కనిపిస్తావు. అయోధ్యలో ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వెళ్తే నీకంతా మంచి జరుగుతుందని చెప్పి కర్కోటకుడు వెళ్ళిపోతాడు. ఈ ఋతుపర్ణ మహారాజు రాముడు కన్నా 20 తరాల ముందువాడు. వెంటనే నలుడు అయోధ్య రాజ్యానికి వెళ్ళి బావుక అనే పేరుతో వంటవాడిలా చేరతాడు. అతను వంటలు బాగా చేస్తాడు. ఆటోమేటిక్గా రాజ్యం మొత్తం మారుమోగిపోతుంది. ఈ విషయం దమయంతికి తెలిసి అతను నలుడు కాదా, బాహుకుడా అనే ఆలోచనలో పడుతుంది. ఇంకా దమయంతి స్నేహితుడైన పండితుడైన సుదేవ అనే వ్యక్తిని పిలిచి అయోధ్యకి వెళ్ళి దమయంతి స్వయంవరం అని ప్రకటించు, అప్పుడైనా నలుడు వస్తాడేమో అని దమయంతి చెప్తుంది. వెంటనే సుదేవ అయోధ్యకి వెళ్ళి రేపే దమయంతి స్వయంవరం ఋతుపర్ణకి ఆహ్వానం ఇచ్చారు. దమయంతి అంద సౌందర్యాల గురించి ఋతుపర్ణకి బాగా తెలుసు, కానీ అయోధ్య నుండి ఒకే ఒక రోజులో విదర్భ వెళ్లడం అనేది సాధ్యం కాని పని. ఎలా అబ్బా అని ఆలోచిస్తున్న సమయంలో ఋతుపర్ణకి బాహుకుడు గుర్తొచ్చాడు. అతను అశ్వాన్ని బాగా నడపగలడని విన్నాడు. వెంటనే అతన్ని పిలిచి, ఒక్క రోజులో నన్ను విదర్భ తీసుకెళ్లగలవా? బాహుకుడు ఖచ్చితంగా తీసుకెళ్తాను రాజా అని అంటాడు. వెంటనే రథాన్ని తీసుకొని వాయు వేగంతో వెళ్లడం మొదలు పెడతారు. ఋతుపర్ణుడు ఆలోచిస్తాడు, ఏంటి ఇంత వేగం, కేవలం నలుడు మాత్రమే ఇంత వేగంగా రథాన్ని తోలగలడు. అప్పుడు ఋతుపర్ణ, నీకు ఈ విద్య ఎలా తెలుసు అని బాహుకుడిని అడుగుతాడు. ఒక క్షణం అలా చెట్టు పక్కన ఆపు అని చెప్పి చెట్టు కింద కూర్చొని ఈ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో, ఎన్ని కొమ్మలు ఉన్నాయో, ఎన్ని పళ్ళు ఉన్నాయో నేను క్షణాల్లో చెప్పగలిగే అక్షహృదయం అనే విద్య నాకు తెలుసు, కానీ నీవు నాకు అశ్వహృదయాన్ని నేర్పిస్తే నేను నీకు అక్షహృదయాన్ని నేర్పిస్తా అని ఋతుపర్ణ అంటాడు. బాహుకుడు వెంటనే సరేనని అతనికి క్షణాల్లో అశ్వహృదయం ఎలా చేయాలి అని చెప్పేసి నేర్పిస్తాడు. మళ్ళీ వెంటనే వీళ్ళు రథం తీసి విదర్భకి బయలుదేరతారు. ఎంత కష్టం వచ్చినా, ఎంత దీనమైన స్థితిలో ఉన్నా ధర్మాన్ని తప్పని నలుడిలో ఎక్కువ కాలం కలిగి ఉండలేకపోయాడు. బయటకు వచ్చి నన్ను క్షమించు అని చెప్పి వేడుకుంటాడు. ఇంకా తర్వాత ఎలాగైనా విదర్భ రాజ్యం చేరుకుంటారు. ఆ రథం వచ్చిన వేగానికి రాజ్యం మొత్తం నలుడే వస్తున్నాడు అని అనుకుంటారు. చూస్తే అక్కడ నలుడులా ఎవరు లేరు. దమయంతి చిన్నగా రథసారథిని చూస్తుంది, కానీ అతను నలుడిలా కనిపించడం లేదు. ఇంకో పక్క స్వయంవరం అని అన్నారు, కానీ ఇక్కడ స్వయంవరం ఛాయలేం కనబడట్లేదేంటి అని చెప్పి ఋతుపర్ణ చూస్తూ ఉంటాడు. మీకంతా అర్థమయ్యేలా చెప్తా అని భీమరాజు ఋతుపర్ణని పక్కకు తీసుకెళ్తాడు. ఇంకా చివరి ప్రయత్నం అని చెప్పేసి దమయంతి తన పిల్లల్ని బాహుకుడి దగ్గరికి పంపిస్తుంది. పిల్లల్ని చూసి తండ్రి ప్రేమ ఆపుకోలేక బాహుకుడు పిల్లల్ని దగ్గరికి తీసుకుంటాడు. వెంటనే బాహుకుడు నలుడిలా మారిపోతాడు. అలా రూపం వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు చాలా సంతోషంగా రాజ్యాన్ని వెళ్తారు. అదంతా వేరే కథ. జీవితంలో ఎన్ని తప్పటడుగులు వేసినా ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉండాలని బృహదస్వ మహర్షి ధర్మరాజుకు చెప్తారు. అండ్ కంక్లూషన్, ఈ కథనే ఇన్స్పిరేషన్గా తీసుకొని పాండవులు అజ్ఞాతవాసం గడిపారు. భీముడు కూడా ఒక వంటవాడిలాగా ఒక రాజ్యంలో చేరాడు. సైరేంద్ర వ్రతం అని చెప్పేసి పాంచాలి కూడా ఒక రాణి దగ్గర సహాయకురాలుగా చేరింది. అలా అందరూ ఒక్కొక్క పాత్ర వేసి అజ్ఞాతవాసం చేశారు. ఇదిగా స్టోరీ. ఈ కథ అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఒక్కళ్ళే వినకుండా మీ వాళ్ళందరికీ షేర్ చేసి లైక్స్ కొట్టించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమంటారు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.